అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చుకోవడానికి హిందూ మతం పనికొస్తుంది. హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది. నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను. నీకు భార్య మాత్రం విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది. ఓట్లేమో హిందువులే కావాలా. నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలదాల్చుకుంటావు. కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి. నువ్వు నేను తప్పుపడతలేను. నీ మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నాను. నేనేం నిన్ను తప్పుపట్టను. కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఒక విదేశీ మహిళను, ఒక క్రిస్టియన్ మతస్థురాల్ని పెళ్లి చేసుకున్నావు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. కానీ నువ్వు దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు, అల్లూరి సీతారామరాజు అన్నావు, రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు. ఒంగొంగి అటు ఇటు గానులు పెట్టినట్లు ఒంగొంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు. ఇదేమి హిందూ మత ధర్మమయ్యా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్లా నేను చర్యలు తీసుకుంటానే మాట అని చెప్పినావు. దాన్ని గాలికి వదిలేస్తే ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైనారు, నాకు కేంద్రం చెప్పింది అనే మాటని చెప్పినావు. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఆ మహిళల తీసుకుని వచ్చినవా? ఆ 30,000లో ఏ ఒక్కరైనా వచ్చి నువ్వు వారి ఇళ్లలో అప్పచెప్పినావా అయ్యా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అడుగుతున్నావు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముచ్చుమరిలో వాసంతి అనే చిన్న పాప, ఆ పాపను అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకు అతి లేదు గతి లేదు. నేరస్తులు ఇప్పటి వరకు దొరకలేదు. తర్వాత ఈరోజు పుంగనూరులో అంజుమనే పసిపాప పైన హత్య చేయడం జరిగింది. అది అత్యాచారం కూడా చేసినారనేది తేలవలసినది ఉంది. మళ్ళీ ఈ 2 కేసుల్లో, ఈ చిన్న పసిపాపల హత్య కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అబద్ధాలాడే అనితమ్మ, దయచేసి ఈ 2 పసిపిల్లల హత్యను తొందరగా ఛేదించండి. వీలైతే ఆ కుటుంబాల దగ్గరికి హోమ్ మినిస్టర్గా మీరు వచ్చి సందర్శించండి. మీరు సందర్శిస్తే ఒక హోమ్ మినిస్టర్గా ఆ కుటుంబానికి ఒక భద్రత, భరోసా, వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలోని యావత్తు మహిళా లోకానికి ఒక భద్రత, భరోసా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.